రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నుంచి విద్యార్థులకైతే మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించింది. అంటే ఇంటర్ విద్యార్థులకు ప్రారంభించింది. ఈ పథకానికి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అని కూడా పేరు పెట్టారు. దీన్ని విజయవాడ పాయకాపురంలో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. అయితే ఇందులో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, నారా లోకేష్ గారు అక్కడికి మంత్రిగా వెళ్ళినప్పుడు విద్యార్థులతో నేరుగా ఇంటరాక్ట్ అయ్యారు. భోజనం రుచి చూసారు. వాళ్ళతో కలిసి భోజనం గూడా చేశారు. అనంతరం వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యారు. గతంలో ఇటువంటి పరిస్థితి మనం చూడకపోయినప్పటికీ విద్యార్థులతో నేరుగా మాట్లాడారు. సుమారుగా 8-10 మంది విద్యార్థులతో నేరుగా భేటీ అయ్యారు. ముఖాముఖి మాట్లాడారు. విద్యార్థులు అడిగినటువంటి క్వెషన్స్‌కి కూడా ఆయన టక్కున సమాధానం గూడా అక్కడే చెప్పారు. అక్కడే పరిష్కరించే విధంగా కూడా చెప్పారు. ఇందులో రకరకాల క్వెషన్స్ అడిగారు. స్కూల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, రాత్రిపూట ఎళ్ళే సమయాల్లో వాళ్ళకి కొంత ఇబ్బంది కలుగుతుంది. ఆ ఇబ్బందుల నుంచి తమని కాపాడాలని, అదేవిధంగా స్కూల్స్, కాలేజెస్‌లో రంగులు వేయించాలని ఇలాగ రకరకాల ప్రశ్నలడిగారు. ప్రధానంగా చూసుకుంటే ఉపాధి అవకాశాల మీద ఒక విద్యార్థి అడిగిన క్వెషన్‌కి మాత్రం ఆయన చాలా చక్కగా సమాధానం చెప్పారు. ఎందుకంటే రాష్ట్రంలో 20,00,000 ఉద్యోగాలు రానున్న 4.5 ఏళ్ల సమయంలో 20,00,000 ఉద్యోగాల కల్పనకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని కూడా ఆయన స్పష్టంగా విద్యార్థులకు చెప్పారు. దీనికి సంబంధించి నైపుణ్యాభివృద్ధి విద్యార్థులు ఒక సబ్జెక్ట్ మీదే కాకుండా నైపుణ్యాభివృద్ధి దిశగా అడుగులు వేసేందుకు ఐఐటీలతో కూడా ఒప్పందం చేసుకొని విద్యార్థులకు చక్కటి నైపుణ్యాభివృద్ధిని అలవర్చుకునేలాగా కూడా చేస్తామని చెప్పి స్పష్టంగా చెప్పారు. మరోవైపు చూసుకుంటే చంద్రబాబు నాయుడు 1994లో ముఖ్యమంత్రి అయినప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్, అదేవిధంగా ఐటీ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీని ఏ విధంగా అయితే రాష్ట్రానికి పరిచయం చేశారో, ఇప్పటికీ కూడా ఆయన పేరు చెప్తా ఉంటారు. ఆ తొలితరం సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ ఎవరైతే ఇండియా నుంచి ఇతర దేశాలకు వెళ్లి ఎన్ఆర్ఐలుగా స్థిరపడ్డారో వారంతా కూడా చంద్రబాబు నాయుడు పేరే చెప్తా ఉంటారు. ఎందుకంటే ఆయనకు ఒక విజన్ ఉంది. ఆ విజన్ ప్రకారం అప్పుడు 2020 అని విజన్ డాక్యుమెంట్‌తో ఆయన అప్పటి ముందుకు వెళ్లారు. అందులో భాగంగానే హైదరాబాద్‌ని దేశంలోనే ఒక ఐటీ హబ్‌గా తయారు చేసిన పరిస్థితి. ఇప్పుడు ఆయన కుమారుడు నారా లోకేష్ గారు కూడా అదే మార్గంలో పయనిస్తా ఉన్నారు. విద్యార్థులు ఎందుకంటే విద్య, ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రిగా ఆయన ఉన్న నేపథ్యంలో విద్యార్థులకు ఏ విధమైన బంగారు భవిష్యత్తు ఇవ్వాలనే దాని మీద ఆయన అడుగులు వేస్తా ఉన్నట్టు ఈ యొక్క సమావేశంలో, ఈ సభలో ఆయన మాట్లాడిన తీరును బట్టి కూడా కనిపిస్తా ఉంది. మరోవైపు చూసుకుంటే పిల్లలు అడిగిన ప్రశ్న ప్రతిదానికి కూడా చాలా ఓపికగా, శాంతంగా సమాధానం చెప్పారాయన. విద్యార్థులు గంజాయి బారిన పడి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్న విద్యార్థుల పట్ల ఏ విధంగా వ్యవహరిస్తారు? దాన్ని కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకుంటారని కూడా విద్యార్థులు అడిగిన దానికి, ఎవరైనా ఇటువంటి మాదక ద్రవ్యాలతో పాటు చెడు వ్యసనాలకు లోనైతే టోల్ ఫ్రీ నంబర్‌కి డయల్ చేయడంతో పాటు వారిని ఒక బాధితునిగా చూసి ఏదైతే ఈ రిహాబిలిటేషన్ సెంటర్స్ ఉంటాయో, ఈ సెంటర్స్‌కి పంపించడానికి కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని కూడా చెప్తా ఉన్నారు. అయితే ఈ ఉపాధి అవకాశాలకు సంబంధించి ఇక్కడే అంటే మన రాష్ట్రంలోనే ఇప్పటివరకు ఆ పరిస్థితి లేదు. అంటే ఉన్నప్పటికీ కూడా మెరుగైన విద్య ఉపాధి అవకాశాల కోసం చాలామంది అబ్రాడ్ ఇతర దేశాలకు వెళ్ళడం కావచ్చు, ఇతర రాష్ట్రాలకు వెళ్ళడం కావచ్చు, అటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఈసారి ఇక్కడ ఇటువంటి ఏర్పాట్లు సంస్థలు ఏదైతే ఈ సాఫ్ట్‌వేర్ రంగానికి ఉన్నటువంటి సంస్థలు కావచ్చు, లేదంటే టెక్నాలజీ అభివృద్ధి జరుగుతున్న నేపథ్యంలో చమురు సంస్థలు కావచ్చు, తీర ప్రాంతంలో ఉన్నటువంటి పరిశ్రమల వల్ల కావచ్చు, ఏదైనా ఉపాధి అవకాశాలు మెరుగుపరచడంతో పాటు 20,00,000 ఉద్యోగాల కల్పన తమ లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని, రానున్న 4.5 సంవత్సరాల్లో ఇది ఖచ్చితంగా అమలు చేస్తామని కూడా నారా లోకేష్ ఈరోజు జరిగినటువంటి ఈ కార్యక్రమం ప్రారంభోత్సవంలో స్పష్టం చేశారు.